జనగణన అంటే ఇంటికొచ్చి లెక్కలు తీసుకోవడమే ఫ్రమ్ ద బిగినింగ్ ఉండేది. ఈ ట్రిప్ మాత్రం డిజిటల్ విప్లవం వైపుకి తీసుకెళ్తున్నారు. ఏప్రిల్ 1 ప్రారంభమైనటువంటి ఈ ప్రక్రియలో 5,72,000 కుటుంబాలు సెల్ఫ్ ఎన్యూమరేషన్ ద్వారా తమ వివరాలు నమోదు చేసినాయి. జనగణనలో ముఖ్యమైన విషయం ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్. మొబైల్ లేదా కంప్యూటర్ ద్వారా అధికారిక వెబ్‌సైట్ sc.census.gov.in లోకెళ్ళి కుటుంబ సభ్యుల వివరాలు, విద్య, ఉద్యోగం, నివాస పరిస్థితులు వంటి సమాచారం నమోదు చేయొచ్చు. ఇది బహుభాషా సపోర్ట్‌తో అందుబాటులో ఉండటం మూలంగా ప్రతి ఒక్కళ్ళకి సులభంగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. రాష్ట్రాల వారీగా షెడ్యూల్ కూడా దశల వారీగా రూపొందించారు. తెలంగాణలో సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు ఉంటుంది. తర్వాత హౌసింగ్ జనగణన మే 11 నుంచి జూన్ 9 దాకా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలు ఏప్రిల్ మధ్యలో ప్రారంభమై మే చివరి దాకా ఉంటుంది. కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాలు జూన్, జూలై నెలల్లో ఈ ప్రక్రియ ఉంటుంది. ఇలా ప్రతి రాష్ట్రానికి ప్రత్యేక టైం లైన్ ఇచ్చి మొత్తం దేశాన్ని కవర్ చేసే విధంగా ప్లాన్ చేశారు. అటాచ్డ్ టేబుల్లో మీ రాష్ట్రం షెడ్యూల్ చూసుకోవాలి. ఈ డిజిటల్ జనగణన మూలంగా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇంటి నుంచి వివరాలు నమోదు చేయడం వల్ల సమయం ఆదా అవుతుంది. పేపర్లెస్ ప్రాసెస్ మూలంగా పారదర్శకత పెరుగుతుంది. రియల్ టైం డేటా మూలంగా ఖచ్చితత్వం మెరుగవుతుంది. ముఖ్యంగా ఈ డేటా ఆధారంగా ప్రభుత్వం భవిష్యత్తులో హౌసింగ్, రోడ్లు, విద్య, వైద్య, ఆరోగ్య సేవలు, ఉపాధి వంటి రంగాల్లో మెరుగైనటువంటి ప్రణాళిక రూపొందించడానికి ఉపయోగపడేటటువంటి పరిస్థితి ఉంటుంది.